ఇలా కేంద్రం నిధులు వస్తలేవు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, కానీ 42% తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను చట్టము, న్యాయము, ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానాలు ఏంది అని అడుగుతా ఉన్నాం. రాజకీయ పార్టీల తాబేదారులుగా మారకండి. మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్ లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి. ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు, మాకు సీరియస్నెస్ ఉంది, 42% అమలు చేయాలి, దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్, బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడైనా అడ్డం పడితే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది, బీసీ మేధావులది, బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులది. ఇంతకంటే ఇంకేం చేయమంటారు అడుగుతానా? లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ గారితో దగ్గర, రాష్ట్రపతి దగ్గరనది, దాన్ని ఆమోదింపజేయండి. లేదా ఇక్కడ మేము చేసినటువంటి పద్ధతి న్యాయపరమైన పద్ధతి, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఆర్డినెన్స్ దేని కొరకు తీస్తున్నాం? ఆర్డినెన్స్ దేని కొరకు ఇవ్వాలి? మీరు ఒకవేళ అంటే గవర్నర్ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆమోదిస్తారా అని అనుమానపడే విధంగా మాట్లాడుతుంటే ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? శాసనసభ రన్నింగ్ లేనప్పుడు ప్రభుత్వాలకు కేబినెట్ హక్కు ఉంది ఆర్డినెన్స్ తెచ్చేది. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లుకు సంబంధం లేదు. దయచేసి తెలంగాణ ప్రజలు, మీడియా ప్రజలు కూడా దయచేసి కావలసుకొని దాన్ని రాజకీయం చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఇలా మేము చేస్తున్నటువంటిది 2018 పంచాయతీరాజ్ యాక్టులో ఆనాటి కోర్టు తీర్పులకు అనుగుణంగా అవును సీలింగ్ 50% ఉంది. రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం. దానితో న్యాయపరంగా ఏం చిక్కులు వస్తాయని వీళ్ళే ముందు ఊహించి, ఎందుకు వస్తాయి? మీ పార్టీలో న్యాయస్థానం లేచి దీన్ని సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండొకటే, ఢిల్లీలో తోసి గలీలో కూర్చి ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా మళ్ళీ ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు తేనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్ తో ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు. మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి మాటలు బయటకు వస్తా ఉన్నాయి. ఇష్టం ఉంటే స్థానిక సంస్థల 42% బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తారు. కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా బీసీల గురించి ముసలి కన్నీరు గారుతున్నట్టుగా. అసలు నాకైతే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతాడు, లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు, లేదా ఎట్లా చెల్తుంది అంటాడు. అరే పెద్దోడివి, వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, పార్టీ అధ్యక్షుడు చేసినావు, రేపే మాపో జాతీయ అధ్యక్షుడి పేరు వస్తుంది. వీటన్నిటికీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి. అది మర్చిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరగటానికి పార్టీ పరంగా నీకు ఒకవేళ పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెస్తున్నదాన్ని వ్యతిరేకించు, నీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్తామని చెప్తే కూడా దయచేసి పోకన్నా. ఇవాళ ఒక కాడ ఈ రాష్ట్రంలో శురువైతే ఇవాళ కులగణన ఇక్కడ శురువైంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్గా తీసుకొని ముందుకు పోతా ఉంది.